హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి సంబంధించి మనకి ఈ మే మంత్ పెన్షన్ అమౌంట్ అనేది ఏప్రిల్ మంత్లో అయితే మనకి కొన్ని జిల్లాల్లో డోర్ టు డోర్ అయితే ఇచ్చారు. ఇంటికి వచ్చి సచివాలయం ఎంప్లాయీస్ ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో మాత్రం పెన్షనర్స్ సచివాలయంకి వెళ్ళి అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనకి మే నెలలో మాత్రం పెన్షన్ అమౌంట్ అనేది సో ఒక 75% వరకు వారి బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ చేయబడుతుంది. మిగతా 25% అమౌంట్ అనేది డోర్ టు డోరు అంటే సచివాలయం ఎంప్లాయీస్ మీ ఇంటికి వచ్చి ఇస్తారు. సో ఎవరికి ఇంటికి వచ్చి ఇస్తారు అంటే సో బ్యాంకుకి వెళ్ళి తీసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళకైతే ఇంటికి వచ్చి సచివాలయం ఎంప్లాయీస్ ఇస్తారు. సో మరి మీకు మిగతా వాళ్ళకి ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటుంది కాబట్టి సో మీకు ఏ అకౌంట్కి అయితే ఎన్పిసిఐ లింక్ ఉందో ఆ అకౌంట్కి అయితే మనకి పెన్షన్ అమౌంట్ అనేది డైరెక్ట్గా గవర్నమెంటే క్రెడిట్ చేసేస్తుంది. సో మరి ఎవరెవరికి ఈ అమౌంట్ అనేది బ్యాంక్ ద్వారా క్రెడిట్ అవుతుంది, అలాగే ఎవరెవరికి ఇంటికి వచ్చి సచివాలయం ఎంప్లాయీస్ ఇస్తారో సో అటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఒక 1 or 2 డేస్లో అంటే రేపు లేదా ఎల్లుండి కల్లా మనకి తెలిసిపోతుంది. లిస్ట్ అనేది పంపిస్తారు సచివాలయంకి. సో ఎవరికి అకౌంట్లో పడుతుంది, ఎవరికి ఇంటికి వచ్చి ఇస్తారనేది మీ సచివాలయం ఎంప్లాయీస్ అయితే చెప్తారు. సో ఈ మంత్ అయితే మాత్రం చాలామందికి అమౌంట్ అనేది బ్యాంక్లో అయితే క్రెడిట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.